ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 24, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అందరికంటే కూడా హెచ్చించారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏమంటున్నారంటే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను అనక మాటని ఇక్కడ మనకు దేవుడు చూపిస్తున్నారు. సాక్షాత్తు దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవా అని పిలిచినట్లుగా, ప్రభువా అని పిలిచినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ప్రభువే సమస్తమును సృష్టించినట్లుగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని స్వభావమునే కాదు, దేవునితో సమానముగా ఉన్నవారు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నవాడు అని కూడా ఇక్కడ దేవుడే చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుని విశ్వసించిన మనము కూడా ఆయన దేనినైతే ప్రేమించారో అది మనము ప్రేమించాలి, దేనినైతే ద్వేషించారో అది మనం కూడా ద్వేషించాలి. ఆయన నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. ఆయన దగ్గర చెడుతనమునకు చోటు లేదు, ఆయన దగ్గర పాపమునకు చోటు లేదు. దేవుని పిల్లలుగా, ప్రభువుని విశ్వసించే వారుగా, రక్షణను తీసుకున్న వారుగా మనము కూడా దేవుని యొక్క నీతిని ప్రేమించేటట్లుగా, దేవుని యొక్క దైవత్వాన్ని మనము కలిగి ఉండే రీతిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకి ఆయన దైవత్వాన్ని చూపించారు. ఈ భూమి మీద కూడా ఆయన బ్రతుకు దినములంతా కూడా తగ్గింపు కలిగి జీవించారు. ఎలా అయితే ప్రేమించారో, ఎలా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఉన్నత స్థితిని ఎలా అయితే మరలా పొందుకున్నారో, మనము కూడా ఆ ఉన్నత స్థితిని పొందుకోవడానికి దేవుడు మనల్ని భూమి మీద హెచ్చించారు. తన పిల్లలుగా ఒక పిలుపునిచ్చి దేవుని పిల్లలు అనే ఒక ముద్ర వేశారు. ఆ ముద్రను మనం కాపాడుకోవాల్సినంత అవసరం ఉంది. అందుకే దేవుడు మనల్ని హెచ్చించిన రీతిలోనే మనం ఇంకనూ హెచ్చింపబడాలి, ఇంకనూ దేవుణ్ణి హెచ్చించాలి, దేవుని మహిమపరచాలి. అటువంటి భాగ్యం మనందరం పొందుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.